దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానం చేసుకోవటానికి ప్రభు మనకు మరొక అవకాశం ఇచ్చినారు. ప్రార్థన చేసుకుందాం. ఓ పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, నీ దయని బట్టి, నీ కృపను బట్టి ప్రభువా మమ్మల్ని ఎంతో ప్రేమించి అయ్యా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో దేవుడా మీరే మాతో మాట్లాడండి ప్రభువా. మీ మాటలు మేము చదువుతూ ఉండగా మాకు గ్రహింపు, జ్ఞానము, తెలివి దయచేయండి. ఇదని ఆశీర్వాదాలతో నింపి సహాయం చేయండి. సేవను కట్టి ఫలింప చేయండి ప్రభా. సహవాసాన్ని దీవించండి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ఇదిగో ఈ సమయంలో ఎలోహిం టీవీ పరిచర్యను ప్రత్యేకంగా దీవించు ప్రభా. నాయన, మీ రాజ్యాన్ని మీరే కట్టుకోండి ప్రభా. అనేక మంది నాయన నీ వాక్యానికి లోబడి అయ్యా నీ చిత్తం చేసేవారుగా ప్రభా, నీకు లోబడేవారుగా ఉండడానికి సహాయము చేయండి. అన్ని విషయాల్లో జయము దయచేయమని మహిమా, ఘనత, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం కొండ మీద ప్రసంగం యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మరి ఎంతో చక్కటి మాటలు మనకు బోధించినారు. మన మేలు కోరి. ప్రియులారా, మంచి మాటలు అందరూ చెప్పరు ఏమండి. మరి ఒక తల్లిదండ్రులు తన బిడ్డలకి మంచి మాటలు చెబుతారు. అమ్మా, బాగా చదువుకో, మరి చెడ్డ స్నేహాలు చేయొద్దు, మరి చక్కగా బుద్ధిగా స్కూల్కి వెళ్ళు, నీకేది కావాలో మేము మరి సప్లై చేస్తాము, బట్టల, ఇంకా వాహనాల, ఇంకా అన్నీ సమకూరుస్తామమ్మా, బాగా చదువుకో అని తల్లిదండ్రులు నమ్మి పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, హాస్టల్స్కి పంపిస్తారు, మంచి మాటలు చెబుతారు తల్లిదండ్రులు. అట్లాగే యేసు ప్రభు కూడా మానవ జాతిని ఉద్దేశించి యేసు ప్రభు వారు తన మనసులోనున్న మాటలు, తన హృదయంలో ఉన్న మాటలు, తన యొక్క అంతరంగంలోనున్న మాటలు బయటికి తీసి ఎలా బ్రతకండి, ఎలా నడుచుకోండి, ఎలా జీవించండి, అప్పుడు మీరు ధన్యులు అవుతారు అని ఎంతగానో ప్రోత్సాహపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఏమండి, ఎంత గొప్ప దేవుడు అండి యేసు ప్రభు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అనే మాటలు మనం చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించాడండి. కనుక మనము బహు జాగ్రత్తగా దేవుని మాటలకు మనము లోబడి జీవించాలి. ఎస్, చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి కొండ మీద ప్రసంగం, పెద్ద ప్రసంగాన్ని చేసినారు. జనసమూహములు, శిష్యులు ఆయన వద్దకు తండోపతండాలుగా వచ్చారు. కనుక ఆ యొక్క మాటలు మనము చదువుకుందాం. 7వ వచనం, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము కలిగిన వారు అంటే, కనికరం అంటే కరుణ ఉండాలండి. జాలి, దయ. ప్రభునందు ప్రియులరా, ఎదుటి వారిని ప్రేమించే విధానము మదర్ తెరీసా ఉంది. మదర్ తెరీసా మన దేశస్తురాలు కాదు, యుగోస్లావియా దేశస్తురాలు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఎక్కడో ఇతర దేశాల్లో పుట్టి ఏమండి ఇండియాలో
ఆమె ఎంతో పరిచర్య చేసినట్లుగా చూస్తున్నాం. ఏమండి, తల్లిదండ్రులు లేని పిల్లలను ఎంతో కరుణ హృదయముతో, జాలి హృదయముతో, అనాథ పిల్లలను, జబ్బులతో ఉన్న పిల్లలను, వారికి ప్రత్యేకమైన ఏమండి అనాథ ఆశ్రయాలు మరి ఎంతో ఎన్నో కట్టింది. ప్రపంచ వరల్డ్ వైడ్గా ఎన్నో కట్టి ఎంతగానో సేవ చేసినట్లుగా మనము చూస్తున్నాం. అవును ప్రియులరా, కరుణ కలిగిన హృదయం ఉండాలండి. మనకి ఈ లోకంలో మనము సంపాదించిన అంతా ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఎన్ని కోట్లున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత భూమి ఉన్నా, భూమి ఇక్కడే ఉంటుంది, మనం వెళ్ళిపోతాం. కానీ కొంతమందికి కరుణ ఉండదు, జాలి ఉండదు, దయ ఏమాత్రము కూడా ఉండదు ప్రియులరా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కరుణ గురించి మంచి మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. మదర్ తెరీసా కరుణ కలిగిన హృదయముతో ప్రియులరా యవ్వన కాలంలోనే మన దేశం వచ్చి మన దేశ పరిస్థితులన్నీ గమనించి కలకత్తా ఇంకా అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో ప్రియులరా ఆమె ఎంతో సువార్త ప్రకటిస్తూ అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కుష్ఠరోగులకి ఎంతో పరిచర్య చేసింది. ప్రియులరా అనేక మందికి లక్షల వేల లక్షల మనుషులను, కోట్ల మందిని గెలుచుకుంది. ఎంత ఆశ్చర్యం ప్రియులరా. కనుక ఆమె మంచి భాగ్యవంతురాలు, ధన్యురాలు. తన జీవితం దేవుని సేవకు అంకితం చేసింది. కరుణ కలిగిన హృదయం ఉంది. యేసు ప్రభు కూడా చెప్పినారు ఆ మాటే, కరుణ కలిగి ఉండండి, అప్పుడు మీరు కరుణించబడతారు. కనికరం కలిగి ఉండండి, మీకు అప్పుడు కనికరం దొరుకుద్ది. కనికరంగా ఉండరు, కనికరం దొరకాలని చూస్తారు చాలామంది. వీళ్ళ దగ్గర కనికరం ఉండదు ప్రియులరా. విశ్వాసుల దగ్గర కనికరం ఉండదు. ఇంకా రకరకాలుగా వారి మధ్య కనికరం ఉండదు. కానీ కనికరించబడాలని చూస్తారు. అది కూడా తప్పే. నువ్వు కనికరించు, అప్పుడు అనేకులు నీ వైపు చూసి కనికరిస్తారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని యొక్క లేఖనాల్లో మనం చూడండి. కీర్తనల గ్రంథము 41. కీర్తనల గ్రంథము 41:1 చదువుకుందాం. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఎంత మంచి మాట అండి. బేదలను కటాక్షించువాడు ఎవరు? ధన్యులు. కటాక్షించువారు అంటే బేదలను ఆదరించువారు. బేదలను ఆదరిస్తారు, వాళ్ళు ఆశీర్వాదాలకి పాత్రులు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అది కూడా సేవలో, పరిచర్యలో అదొక భాగము. అదొక ప్రత్యేకమైనటువంటి అనుభూతి. గమనించండి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనాలలో మనం చూస్తుంటే
పాత నిబంధనలో కూడా పరదేశులను మీరు చేర్చుకొనండి, నా నామం పేరిట వచ్చిన వారికి గిన్నెలు చన్నీళ్ళు ఇవ్వండి, బాటసారులకు చేయుతనివ్వండి, శత్రువుల్ని ప్రేమించండి. చూసారా ప్రియులరా, ఇలాంటి మాటలు మనము ఎక్కువగా ధ్యానిస్తూ ఉండాలి, ఎక్కువగా ప్రాక్టీస్ పడతా ఉండాలి, ధ్యానం చేస్తూ 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 ఉండాలి. పదే 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 పదే. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగునని వారి శత్రువుల యొచ్చకు నీవు వారిని అప్పగింపవు. చూసారా ప్రియులరా, ఎవరైతే దిక్కులేని వారిని, పేదలను, అనాథులను ఎవరైతే శ్రద్ధగా చూస్తారో, నిజమైన భక్తి ఏమనగా దిక్కులేని విధవరాండ్రులను పరామర్శించుటయు. ఏమండి, యాకోబు పత్రికలో ఉంది కదా, విధవరాండ్రులకు సహాయము చేయుటయు ఇదే కదా, ఇంతే కదా నేను కోరుకొనుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, బేదలను కటాక్షిస్తూ ఉన్నావా? ఓ సహోదరుడా, ఓ సహోదరి, సహాయం చేస్తూ ఉన్నావా? కరుణ కలిగిన హృదయం ఉన్నదా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, జాలి కలిగిన హృదయము, ప్రేమ కలిగిన హృదయము. సంగమా, అలాంటి ఆ రోషముతో మనం బ్రతకవలసిన వారమై ఉన్నాము. దిక్కులేని వారిని, బేదలను కరుణిస్తే వానికి ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు, వానికి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, వానికి ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు యెహోవా అతనిని ఏం చేస్తాడంట? తప్పిస్తాడంట. చూడండి, యోబు గ్రంథంలో యోబు కరుణ కలిగిన హృదయం గలవాడు, వివాహం లేని బిడ్డలకు వివాహాలు జరిగించేవాడు, ఇళ్ళు లేని వారికి ఇళ్ళు కట్టించేవాడు. ఊజు దేశంలో యోబు గొప్ప ధనవంతుడు, గొప్ప ధనవంతుడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి మహానుభావుడు. అలాంటి వ్యక్తే ఏమయ్యాడండి? శ్రమల పాలయ్యాడు, ఇరుకుల పాలయ్యాడు, ఇబ్బందుల పాలయ్యాడు. అయినా సరే ఏమండి, ఏమాత్రం కూడా భయపడలేదు, జంకలేదు, వెనుదిరగలేదు, వెనక జారలేదు. నమ్మకంగా ఉన్నాడు. కరుణ కలిగిన అతడు మరి మంచిగా ఉన్నప్పుడు ఎంతోమందికి సహాయం చేశాడు, ఎంతోమందిని ఆదరించాడు, ఎంతోమందికి చేయూతనిచ్చాడు. కష్టకాలంలో అతను ఎవరో యోబు కష్టకాలంలో ప్రయోజకులైన వారందరూ, తన ద్వారా ప్రయోజకులైన వారందరూ, వారి రక్త సంబంధులు, వారి ఫ్రెండ్స్, వారి స్నేహితులు, వాళ్ళందరికీ దేవుడు ఏం చేశాడు? మంచి మనసిచ్చి యోబును పరామర్శించి యోబుని కనికరించే విధముగా యోబు దగ్గరకు వచ్చి ఒక్కొక్కళ్ళు వస్తూ ఏమండి, ఉంగరాలతో, నగలతో, మరి బంగారముతో, అందరూ కూడా ఒట్టి చేతులతో రాకుండా వాళ్ళు వస్తూ బంగారాన్ని తీసుకొచ్చారంట. చూసారా? కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. వాళ్ళు కనికరించబడతారు. ఏ నరుడు ఏమి విత్తును ఆ పంటనే కోస్తాడు. ఏమండి, ఇతడు అనేకులను కరుణించాడు కనుక బాగున్నప్పుడు
ఇప్పుడు ఇతనికి బాగోలేనప్పుడు అనేకులు వచ్చి ఇతనిని కనికరిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. యోబుని పరామర్శిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. యోబుకి సహాయం చేస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. యోబుకి చేయూతనిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నీ జీవితంలో, నా జీవితంలో, మన దైనందిక జీవితంలో మనము కనుక ఇలాంటి మరి విషయాలు మనము నేర్చుకుంటే, మనం వీటిని ప్రాక్టీస్ పడితే, యేసుప్రభు చెప్పిన మాటలు కంఠస్థం చేస్తే, దాని ప్రకారంగా జీవిస్తూ ఉంటే, దాని ప్రకారంగా నడుస్తూ ఉంటే, పెద్ద పెద్ద సిద్ధాంతాలు, పెద్ద పెద్ద థియాలజీలు, పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద లేఖనాలను, ప్రకటన గ్రంథాలు, ఇవన్నీ పరమగీతాలు నేర్చుకోవటం మంచిదే, బోధించటం మంచిదే, కాదనడం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఈ మంచి మాటలకు నీ జీవితంలో చోటు లేకుండా నువ్వు ఎంత మాటలు వల్లిస్తే ఏంటి ప్రయోజనం? ఎన్ని మాటలు నీవు బోధిస్తే దానివల్ల ప్రయోజనము ఏమున్నది? ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, యేసుప్రభు వారు చెప్పిన మాటలు, పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము, పేదలైన మీరు ధన్యులు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మానవులమైన మన జీవితాలలో గమనించినట్లయితే నీవు ఈ స్థితిలో ఉండటం అది దేవుని చిత్తము. దాన్ని బట్టి నీవు సిగ్గుపడవద్దు. క్రైస్తవుడైనందుకు సిగ్గుపడవద్దు, పేదవాడైనందుకు సిగ్గుపడవద్దు. దేవుని రాజ్యం ఉంటుంది, మనకి పరలోక రాజ్యం ఉంటుంది. మనం చనిపోతే ప్రభుతో యుగ యుగాలు మనము జీవిస్తూ ఉంటాం. కనుక కనికరం గలవారు ధన్యులు, వారు కనికరించబడతారు. మదర్ తెరెసా విషయంలో మనం చూసాం. ఎన్నో సంవత్సరాలు బ్రతికింది, చాలా గొప్ప సేవ చేసింది. ఏమండి, తనకంటూ ఏది మిగుల్చుకోలేదు. తన అకౌంట్లో తన యొక్క లగ్జరీ కొరకు ఏమాత్రం కూడా ఆలోచించలేదు. దేవుని రాజ్యము, దేవుని యొక్క సువార్త, దేవునికే మహిమ. ఆయన రాజ్యము, ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకండి, అప్పుడు మీకు అన్నీ కూడా అనుగ్రహించబడతాయి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడును అని బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక మొదట కనికరాన్ని వెతుకుతున్నావా? మొదట మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోగలుగుతున్నావా? అయ్యా, తమ్ముడా, చెల్లి, అక్క, దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీవు ఇతరులను ప్రేమించకుండా నువ్వెలాగా నిన్ను ప్రేమిస్తారు? నీవు ప్రేమిస్తేనే కదా ఇతరులు నిన్ను ప్రేమించేది. కరుణ కలిగిన హృదయం ఉండాలని దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. పేదలైనా మీరు ధన్యులు. ఏమనుంది? మళ్ళీ చదువుదాం. కీర్తన గ్రంథము 41వ కీర్తన. బేదలను కటాక్షించు వాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును.
అతనికి అపాయం వచ్చినప్పుడు, అతనికి ఆపద వచ్చినప్పుడు దేవుడు ఈజీగా ఏం చేస్తాడంట, తప్పించుకునే మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. నీతి మరణము నుండి తప్పించును. అట్లాగే కరుణగల హృదయం కూడా ఏమండి ఆపత్కాలమందు ఏం చేస్తాడంటండి, దేవుడు అతన్ని తప్పిస్తాడు. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఎచ్చకు నీవు వానిని అప్పగింపవు. కనుక యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. చూడండి, భూమి మీద మనము ఏమవుతాము, ధన్యులు అవుతాము, ఆశీర్వదించబడతాము, దీవించబడతాము. తలగా చేస్తాడు, గొప్పవాడిగా చేస్తాడు దేవుడు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, దేవుని వాక్యానికి లోబడు, దేవుని చిత్తానికి లోబడు, పేదలను కటాక్షించటం నేర్చుకో, పేదలకు సహాయం చేయటం నేర్చుకో. బట్టలు లేని వారికి వస్త్రాలు, లేని వారికి వస్త్రాలు, మంచి ఆహారం లేని వారికి మంచి ఆహారము, స్థలం లేని వారికి స్థలము. నీవు ఆ మేరకు నడుచుకున్నట్లయితే తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడు, సహాయము చేస్తాడు. కనుక సహోదరుడా, సహోదరి, వాక్యం వినుచున్నావో సహోదరుడా, ఓ సహోదరి, దేవునికి లోబడతావా? దేవుని పాదాలు పట్టుకుంటావా? ఎక్కడి నుంచో వచ్చిన యుగోసిలేవ దేశస్తురాలు మన దేశానికి వచ్చి మన దేశాన్ని ఎంతో బాగు చేస్తే, ఒక సందర్భంలో మదర్ తెరీసా చేతిలో ఒకతడు కాండ్రకిచ్చి ఉమ్మూశాడు. కాండ్రకిచ్చి ఉమ్మూస్తే ఆమె బాధపడలా, ఇది నాకయ్యా, మరొక చెయ్యి ఉంది, ఈ చేతికి ఏదైనా సహాయం చేస్తావా? పేదల కొరకు మా ప్రయాస అంతా పేదల కొరకండి అన్నప్పుడు ఆ ధనవంతుడు అక్కడికక్కడే మోకాళ్ళు వంచి, అయ్యో ఎంత తప్పు చేశాను, కాండ్రకి చూమూసాను, అమ్మా దయతో నన్ను క్షమించమ్మా అని అక్కడికక్కడే మారు మనసు పొంది దేవుని నమ్ముకున్నాడు. ఓ సహోదరుడా, సహోదరి, దేవుని రాకడ అతి సమీపంగా రాబోతుంది. అక్కడక్కడ యుద్ధములు, భయంకరమైనటువంటి బాంబులు, రకరకాలుగా అనేక మందిని చచ్చిపోతున్నారు. రేపేమి సంభవించినో ఎవరికి తెలుసు? నేడు సమయం ఉండగానే రక్షణ దినమని దేవుడు సెలవిస్తున్నాడు. సమయం పోనీక సద్వినియోగం చేసుకుందాం. అజ్ఞానుల వలే కాక జ్ఞానం కలిగి నడుచుకుందాం. సహోదరుడా, సహోదరి, అమ్మా ఇరుచున్న ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీవు కనికరము కలిగి ఉంటున్నావా? శత్రుత్వంతో ఉంటున్నావా? నీవు జాలి కలిగిన హృదయంతో ఉంటున్నావా? కఠిన కలిగిన హృదయంతో ఉంటున్నావా? మంచి మనసుతో ఉంటున్నావా? చెడ్డ హృదయంతో ఉంటున్నావా? నిన్ను నీవే పరీక్షించుకొని దేవుని పాదాలు పట్టుకో. యేసు ప్రభు మాత్రము గుడ్డు వారిని చూచి, మోగవారిని చూచి, చాంద్ర రోగులు చూచి, అనేక వ్యాధిగ్రస్తులను చూచి ఆయన కన్నీళ్లు విడిచాడు. స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అవును ప్రభా, స్వస్థ కోరుచున్నాను అన్నాడు గుడ్డివాడు. వెంటనే ప్రియులరా, స్వస్థత వచ్చింది. ఆహారం లేని వారు వస్తే వారి మీద జాలి పడ్డాడు యేసు ప్రభు. ఆహారం లేని వారు వస్తే శిష్యులు అంటున్నారు, అయ్యా ఇంతమందికి ఎలాగా భోజనం సిద్ధపరచాలంటే చాలా కష్టం అవుద్దయ్యా, పంపించేయండి అయ్యా. లేదు 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 మీరే వారికి వడ్డించండి అని చెప్పి. అరే అయ్యా, ఎంత అద్భుతం జరిగింది అయ్యా అని ఎంత ఆశ్చర్యపడ్డారు.
5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారం పంచిపెడితే ఇంకా 12 గంపలు మిగిలిని కరుణ. మార్గ మధ్యలో మూర్ఛలు పోతారేమో, మార్గ మధ్యలో వారు ఇబ్బందులు అవుతారేమో అని యేసయ్య వారిని ప్రేమించి మీరే భోజనం సిద్ధపరచండి అని చెప్పాడు. కరుణ హృదయము, కరుణ కఠినంగా ఉండవద్దు. కరుణ ఎంతో గొప్పది. ఎంతో ఆ మెట్టుకురా, ఆ తలంతు సంపాదించుకో, ఆ వరాన్ని సంపాదించుకో, ఆ యొక్క ప్రభావాన్ని సంపాదించుకో. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. తలలో వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నో పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ దయను బట్టి, నీ కృపను బట్టి కనికరము గలవారు ధనులు వారు కనికరించబడతారని సెలవిచ్చిన దేవుడా, ఈ యొక్క ప్రభా పాఠాలు నాయన మేము చక్కగా నేర్చుకొని ప్రభా వాక్య ప్రకారంగా నడుచుకునే భాగ్యము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సేవను మీరు కట్టండి అయ్యా, సంఘాన్ని మీరు కట్టండి, సహవాసాన్ని దీవించండి ప్రభా. అనేక ప్రాంతాల్లో మీ రాజ్యము అయా విస్తరించాలని మా ప్రార్థన ప్రభా. గొప్ప దేవుడా మీకు వందనాలు. జీవం కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు. విన్న వాక్యానికి ముద్ర వేయండి. ఇంకా కరుణ జాలి లేని హృదయాలకు అయా కరుణ జాలి దయచేయండి. గొప్ప సేవ మీరే జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, సేవను కట్టి ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆనందం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ఇదే సమయానికి ప్రతిరోజు ఈ ఛానల్లో చూడండి, ఇంకా అనేక మందికి పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.